ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని కాదు, మాతో మార్పు మొదలైందా లేదా అన్నదే ముఖ్యమంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేదు. కానీ ఓ టీవీ షోలో పాల్గొన్న పవన్ వీర విధేయుడు బండ్ల గణేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కాలేరని మీకు తెలుసా, రిజల్ట్ రోజు ఏమైనా జరగొచ్చు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ కాలేదని మీరు ఎలా అంటారు, 2019 రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుస్తుంది అన్నారు పవన్ కళ్యాణ్ భక్తుడు సినీ నిర్మాత కాంగ్రెస్ లీడర్ ప్రముఖ కమిడియన్ బండ్ల గణేష్. ఉదాహరణకు మన పక్క రాష్ట్రమైన కర్ణాటకనే తీసుకోండి. కుమారస్వామికి అందరికంటే తక్కువ సీట్లు వచ్చినా సీఎం కాలేదా, కంగారు పడకుండా మే 23 వరకు వేచి చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఇప్పుడే మొదలైంది. ఆయన రాజకీయాల్లో చాలా సినిమాలు చూపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది నా కోరిక, తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. పవన్ కళ్యాణ్ కి వేరే వాళ్లతో పోలిక లేదు. ఆయన బండి ఇప్పుడే స్టార్ట్ అయింది, అది ఎక్కడికి వెళ్ళైనా ఆగొచ్చు. చిరంజీవి గారు కెమెరా ముందు బాగా యాక్ట్ చేయవచ్చు, కానీ నిజ జీవితంలో నటించలేరు. అందుకే రాజకీయాల నుండి బయటకు వచ్చేశారు. ఆయనలాగే నాకు కూడా రాజకీయాలు పడలేదు, అందుకే రాజకీయాల్ని వదిలేసి ఇకపై సినిమాలు చేస్తా అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.